గురించి గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే అధికారులకు, ఎమ్మెల్యేలకు, అందరికీ మీడియా సోదరులకు నమస్కారం. నేను మొన్న ఈ వెలుగుమట్ల గ్రామాన్ని, ఆ ప్రాంతాన్ని కూల్చివేత అనంతరం సందర్శించడం జరిగింది. ఆ తర్వాత అంబేద్కర్ భవన్లో, ఆ తర్వాత ఇంకా వేరే చోట్ల ఉన్నటువంటి నిర్వాసితులుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందులో చాలా మంది బాధలు, వాళ్ళ గాథలు విన్నాను. కొంతమంది ప్రభుత్వం తప్పు చేస్తుందని, కొంతమంది నాయకులు తప్పు చేస్తున్నారని, ఇంకొంతమంది మాకు అన్యాయం జరిగిపోయింది, కారకులు ఎవరో మాకు తెలియదు అనేటువంటి మాట మాట్లాడారు. ఈ కన్ఫ్యూజన్ అన్నిటితోటి ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ అందులో నేను ఒక పాయింట్ మెన్షన్ చేసిన, నాకు అర్థమైన కాడికి ఇది ఒక ముఠా నడుస్తా ఉంది. ఇక్కడ ఈ భూమాఫియా ఒక ముఠా నడుస్తా ఉంది. ఈ ముఠా పైన పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ లో. సేమ్ టైం అక్కడ బాధితులతో మాట్లాడొచ్చి వాళ్ళకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా భరోసా ఇచ్చి, అమ్మ మీ భూములు ఎక్కడికి పోవు, ప్రభుత్వంతో మేము సీరియస్ గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ భూములు మీకు ఇస్తామని ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాం. తీరా ఈ కార్యక్రమం అయిపోయింది, భోజనం చేద్దామని ఇక్కడ రామాలయం దగ్గర నేను, మా జానయ్య గారు అందరం కలిసిపోయినాం. పోతే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. మంత్రి గారు, ఒక మహిళ అక్కడ వాచ్మెన్ గా పనిచేస్తా ఉంది. వాళ్ళ కొడుకు అంటే ఆయన మానసికంగా వికలాంగుడైనాడు, నిలబడలేకపోతున్నాడు. ఆ చెట్టు కింద మేము భోజనం ఏర్పాటు చేసుకొని తింటుంటే, సార్ మీరు అక్కడికే వచ్చిరా సార్ అంటే అవునని చెప్పిన. సార్ నా దగ్గర ₹1,00,000 వసూలు చేశారు సార్ అని. ఎవరంటే ఆ పేరు ఇగో, ఆయన పేరు ఎవరు, ముడిగ రామయ్య అనట. ముడిగ రామయ్య అంటే ఆయన ₹1,00,000 వసూలు చేసింది సార్, మోదుగు శైలజ దగ్గర వసూలు చేసింది సార్. పాపం ఆ తల్లి ఆ కొడుకు వైద్యం చేయించుకోలేని స్థితిలో అక్కడో ఇక్కడో కాల్లో వీళ్ళో పడి ఆ డబ్బులు తీసుకొచ్చుకొని కట్టుకుంటే ఆయన ఏం చేశారంటే, ఈ ముఠాలోని సభ్యులు మీరు రేకులు తెచ్చుకోండి, రేపే అలాట్ చేస్తున్నామని చెప్పి రేకులు ఆడేస్తే అలాట్మెంట్ పక్కకు పెడితే అధికారులు వచ్చి ఆ ఉన్నవి కూడా కొడితే ఆ రేకులు కూడా పగిలిపోయాయి. పాపం ఆ తల్లి ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర, కానీ ఉంటే మాత్రం నేను గౌరవ మంత్రివర్యులకు చెప్తా ఉన్నా, ప్రత్యక్షంగా ఆమె గోస చూసినా ఆవిడ కూడా ఒక లాట్ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే సార్, ఈ ఖమ్మం జిల్లాలో ఎవరైతే బాధితుల చెరలో చిక్కినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ముఠాలు మీకు న్యాయం గుర్తుపెట్టుకోండి. ముఠాలు నా కాడ చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎవరెవరు ఎంత డబ్బులు కట్టారు, ఏం కథ అనేటువంటి ఎవిడెన్స్లు నా దగ్గర చాలా ఉన్నాయి. చూసిన తర్వాత నేను క్లియర్ గా అనుకున్న, ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక అసాంఘిక శక్తులు ఇక్కడ ఉన్నాయి, వాటి భరతం పట్టాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిపోయినా. ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా 311 మందికి పట్టాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మా అందరి కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఒక ఇల్లు కడితే సరిపోదు, సౌకర్యాల సంగతి కూడా కొంత తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ బడి ఉండాలి, ఓ పార్కు ఉండాలి, రోడ్లు ఉండాలి, మౌలిక వసతులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, సార్ మరి ఇంకా కొంతమంది మిగిలిపోయినారు, వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 311 మంది పేరు చెప్పిన వాళ్ళు, మిగతా వాళ్ళ పేర్లు ఏ స్కీమ్ కిందకి తీసుకొస్తారు, వాళ్ళని ఎట్లా లబ్ధిదారులుగా చూపెట్టదలుచుకుంది ప్రభుత్వం అనేది కూడా చెప్తే బాగుంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ముఠా చేతులు అక్కడ ఇక్కడ మోసపోయినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా మిగతా లబ్ధిదారులకు కూడా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి అంశంలోనే కాదు సార్, చాలా భూములు పేదవాళ్ళు అక్కడో ఇక్కడో గుడి చేసుకుంటే కొద్దిగా కఠినంగా వ్యవహరించకూడదు, ప్రభుత్వం చూసి చూడనట్టు పోండి.
ఇప్పుడు అక్కడ గుడిసో ఇల్లు సిమెంటో కూలగొడితిరి. ఆ నష్టం అయిపోయా. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇందిరా మిల్ల కింద 5 లక్షల రూపాయలతో అక్కడ ఇల్లు పూర్తి కాదు. మంత్రి గారు దయచేసి దీన్ని స్పెషల్ కేసు కింద పరిగణించైనా సరే లబ్ధిదారులకు కొద్దిగా ఎక్కువ అమౌంట్ వస్తే మీరు ఇచ్చేటువంటి ఫ్లాట్ లో కూడా ఒక అందమైన కాలనీ 3 మంత్రులు కలిసి ఇక్కడ శంకరుని కనుక త్రినేత్రం ఉన్నట్టుగా ఈ ఖమ్మానికి త్రినేత్రులాగా మీరు మంచి ఇల్లు కట్టించి ప్రభుత్వమే లబ్ధిదారుల చేతుల్లోకి అనా పైసా కూడా కలగకుండా మీరు ఒక హామీ ఇస్తారేమో అని వాళ్ళందరి తరఫున తమరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. లబ్ధిదారులారా, ఆ రోజు మీ దగ్గరకు వచ్చి మీ అందరికి దండం పెట్టి చెప్పినాం మీ భూములు ఎక్కడికి పోవాలి. ఇవాళ ఇదే కార్యక్రమం పట్టాల పంపిణీ కార్యక్రమం దగ్గరకు వచ్చినాం. ఇంకా ఏ కష్టమైనా నాలాంటి వాళ్ళకి కానీ మంత్రులకు కానీ ఎవరికైనా ఓపెన్ గా చెప్పుకోండి, కానీ మధ్యవర్తులను సంప్రదించకండి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. థ్యాంక్ యూ సార్. ఎట్లా నాకు తెలియదా? ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? 20 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని, ప్రజలలో తిరిగినోని, పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరుని అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో బలిచినోళ్ళు, బలిచి కొట్టుకుంటున్న వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? కేటీఆర్కు లేదా, హరీష్కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూతా మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు గులగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు? మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండు చేస్తా. మూసి పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూములు లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా? జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి. మూసీలు ఉన్న పేదవాళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం. రాండి సన్నాసులారా, ముందుకు రాండి, పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం. ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం. రాండి, అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ ఆయన మాట్లాడుతుండు. ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీకి గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనీకి వచ్చినోనివే. నువ్వు బతకనీకి వచ్చినావు, ఓట్లు వేయించుకున్నావు, ఎంపీ అయినావు. కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా, ఈటల రాజేందర్ ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం. పోయి 25,000 కోట్లు తీసుకొద్దా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, మంచి కాలనీలు కట్టిద్దాం. వాళ్ళకు 40 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర. హైదరాబాద్ నగరానికి 25,000 కోట్లు ఇవ్వలేడా? చేవెళ్ళ మీరే గెలుస్తారు, సికింద్రాబాద్ మీరే గెలుస్తారు, మల్కాజ్గిరి మీరే గెలుస్తారు, మెదక్ మీరే గెలుస్తారు, నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటల రాజేందర్ గారు. మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రాపోదాం. నాకేం బేసిజాలు లేవు. రాజేందర్ గారు రండి సచివాలయానికి, ఏ ప్రతిపాదన తెస్తారో తీసుకురండి.